చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాడికి అమ్మ మీద కోపం వచ్చింది, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాడు. సుశీల, కూర్చో. నా మాట విని ఒక్కసారి కూర్చో. సుశీల, నన్ను క్షమించు సుశీల. నీ భర్త మనుషుల్ని చంపేంత కసాయివాడు కాదు. నేను గాయత్రికి చావు భయం చూపించమని మాత్రమే చెప్పాను. ఎందుకంటే అక్కడున్న నా కొడుకు నా ఇంటికి వస్తాడన్న ఆశతో. అనుకోకుండా గాయత్రి చనిపోయింది. ఈ నిజం తెలియని సిద్ధు నేనే చంపించానన్న అపోహలో ఉన్నాడు. నా మాట వినే పరిస్థితుల్లో లేని వాడికి నా నిజాయితీ ఎలా నిరూపిస్తాను? ఆఖరికి నా భార్య కూడా నన్ను అనుమానించింది. ఇక నాకు బ్రతికెందుకు సుశీల? సుశీల, ఆల్ రైట్. నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు. దానికన్నా చావడమే బెటర్. సుశీల, సుశీల, నన్ను చావని సుశీల. వినండి సుశీల, వద్దండి, వద్దు, నన్ను చావని. ఏమండి, వదలండి, ఏమండి, ప్లీజ్. సుశీల, నన్ను చావని సుశీల. సుశీల, వద్దు, నన్ను చావని. వద్దు, నన్ను చావని సుశీల. నువ్వు లేకుండా నేను బతకలేను సుశీల. ఏంటండి ఇది? మీకేమైనా అయితే నేను ఎలా తట్టుకోగలను? అనుకోకుండా జరిగిన తప్పుకి నా కొడుకు నన్ను ద్వేషిస్తుంటే నేను ఎలా బతకగలను సుశీల? వాడు నా మాట నమ్ముతాడా? నన్ను క్షమిస్తాడా? చెప్పు సుశీల, నన్ను క్షమిస్తాడా? సిద్ధుకి నేను నచ్చ చెప్తానండి. అనుకోకుండా జరిగింది సిద్ధు. మీ నాన్నగారు కావాలని చేయలేదని వాడు వినేలా చెప్తానండి. మీ మాట నమ్మకపోయినా వాడు నా మాట నమ్ముతాడు, మారుతాడు.
నా మాట నమ్మండి. నేను నమ్మకపోతే నమ్మకం అనే పదానికి అర్థం లేకుండానే పోతుంది సుశీల. వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే అంత సాయం చేద్దాం. ఆ ఆడపిల్లల పెళ్లిళ్ళు మనమే చేద్దాం. మన ఇంటి ఆడపిల్లల్లా చూసుకుందాం. సిద్ధుని మాత్రం వచ్చేమని చెప్పు సుశీల. చెప్పు సుశీల, చెప్పు. చెప్తానండి. మీరు మారిపోయారంటే వాడు ఖచ్చితంగా వచ్చేస్తాడండి. వచ్చేస్తాడు. మీరు మీరు ముందు స్థిమితంగా కూర్చోండి. సుశీల, కొంచెం హెడేక్గా ఉంది. టీ తీసుకొస్తావా? ఇప్పుడే తెస్తానుండండి. మీ ఆడవాళ్ళు అమాయకులు సుశీల. పాపం భర్త ఏం చెప్పినా నిజమని నమ్మేస్తారు. అదే మాకు శ్రీరామ రక్ష అవుతుంది. సిద్ధో, ఆట మొదలైంది. మీ అమ్మని అడ్డం పెట్టుకొని నిన్ను ఎలా ఆడిస్తాను నువ్వే చూద్దువు గాని. పూజారి గారు, నిశ్చితార్థానికి కావలసినవన్నీ వచ్చినట్టేనా? ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా. అక్షంతలు కలపడానికి కొన్ని బియ్యం పంపించండి చాలు. అలాగే. ఏంటక్కా మీరిద్దరూ అలా ఉన్నారు? మీకిష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను అనా? మా ఇష్టం సంగతి కాదు. జీవితాంతం నువ్వు పడబోయే కష్టం తలుచుకుంటే చాలా బాధగా ఉందక్కా. ఆడపిల్ల అత్తారింటికి వెళ్లేటప్పుడు ఇల్లు స్వర్గంలో ఉంటుందని ఎన్నో కలలతో వెళ్తుంది. కానీ అది నరకం అని తెలిస్తే తన తలరాత ఇంతే అని సహిస్తుంది. కానీ నువ్వు తెలిసి నరకంలోకి వెళ్తున్నావు. నీ జీవితం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే చాలా భయంగా బాధగా ఉందక్కా. ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులో నా రాత ఇంతే అనుకుంటాను. బావ నిన్ను బాగానే చూసుకున్నా మీ అత్తారింట్లో నీకు కష్టాలు లేవా? నువ్వు సహించి బ్రతకడం లేదా? నాకు పెళ్లి చేయడానికి మీరెవరూ ఇబ్బంది పడకూడదు. ఇదే సమస్య అయితే నా తర్వాత ఇంకా అభి ఉంది. దాని పెళ్లి ఇంకెంత సమస్య అవుతుంది? ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా గురించి మీరెవరూ బాధపడకండి. ఎంత తేలిగ్గా చెప్పావక్కా. నా అంటే నలుగురం ఒక్కటే అనుకున్నాం.
అందుకే ఎవరికి కష్టం వచ్చినా అందరికీ కన్నీరొస్తుంది. ఇప్పుడు నువ్వు విడిపోవాలి అనుకున్నా విడిపోయి ఉండలేమక్కా. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఏ దేవుడైనా కరుణించి ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని ఇప్పటికీ మేం దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఏ దేవుడు కరుణించకే కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనిష్టపడిన సిద్ధు నన్ను చేసుకోను అని చెప్పేశాడు. నన్నిష్టపడిన దొరబాబుని నేను చేసుకుంటాను అని చెప్పేశాను. ఇంకే నిశ్చితార్థం పెళ్లి ఎలా ఆగుతుంది? నాన్నా, ఇన్నాళ్ళు నేను మేనల్లుడిగా ఇంట్లో అడుగు పెడితే ఎవరో ఒకరు తిడుతూనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అల్లుడి హోదాలో అడుగు పెడుతున్నారు. నా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకునే వాళ్ళే తప్ప నన్ను తిట్టేవాళ్లే ఉండరు. నిశ్చితార్థానికి కూడా కళ్యాణం బొట్టు పెట్టుకొచ్చిన ఎర్రెదవా, ఎడారిలో వరదలొచ్చినట్టు అనుకోకుండా నీకు కళ్యాణ ఘడియలు వచ్చేశాయి. రీ పిచ్చి పిచ్చి వేషాలేసి వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోకుండా కాస్త కుదురుగా ఉండు. పదా నాన్న, మళ్ళీ ఏంట్రా? ఇదేనా నాకు ఎడవ కన్నా అదురుతుంది? అపశకునం కదా. కొంపదీసి ఈ నిశ్చితార్థం ఎవరు ఆపేరు కదా. రే పిచ్చి కోతలు కూస్తే కళ్ళు బీకి చేతిలో పెడతా. కథ ఇంతవరకు వచ్చాక ఆపేదం ఎవడికిరా ఉంది? నీకు కన్నెదిరినా కాలెదిరినా జరిగేదాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఆపనివ్వను. పద. ఏంటమ్మా, ఎందుకు తీసుకొచ్చావు? బుద్ధుందా లేదా నీకు? మరదలు నిశ్చితార్థం అవుతుందన్న ఆనందంలో ఉన్నట్టున్నావు. మనం ఇక్కడికి ఏ పని మీద వచ్చాం? ఆస్తి కాగితాలు ఇంకా వజ్రయ్య దగ్గరే ఉన్నాయి. మన వాటా మనకి రాకుండా ఈ కార్యక్రమాన్ని నేనెలా జరగనిస్తాననుకున్నావు? ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేస్తాను. ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? జరుగుతుందేమన్నా పెళ్ళా? నిశ్చితార్థమే కదా. ఇప్పుడు గొడవ పడితే మనమే చెడ్డవాళ్ళం అవుతాం. పెళ్లిలోగా మన వాటా మనకి రాలేదనుకో, అప్పుడు గొడవ పడదాం. పెళ్ళి ఆగుతుందన్న భయంతో అయినా మన వాటా మనకిస్తారు. నా మాట విను. వింటాను. కానీ ఇదంతా భారతీయని వెనకేసుకురావడానికి నువ్వు ఆడుతున్న నాటకం అయితే మాత్రం మీ ఇద్దరిని జన్మలో కలవనివ్వను. మన వాటా పొలం మన చేతికొచ్చాకే స్వాతి మెళ్ళో తాళి పడాలి. ఇది గుర్తు పెట్టుకో. సరేమ్మా, నువ్వురా. ఈ జలజ కావాలి అనుకున్నది అంటే దక్కాల్సిందే. దక్కించుకునేట్టు చేస్తుంది జలజ.
భారతి, అభి, స్వాతిని తీసుకురండి. ओम अयं महोत्तस्य महोत्तस्तु पवित्रपवित्रो वा सर्वावस्थान्तो वा स्मरेत् पुण्डरीकाक्षं समाभ्यान्तरशुचिः। हरिः ओम श्रीमन्महागणाधिपतये नमः। ओम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्वं भूतिभिः श्रीधरसादरं श्रीमन्महागणाधिपतये नमः। महासरस्वती नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। महालक्ष्मीदेवताभ्यो नमः। ओम भूतसमस्तदेवनितां लोकैकरूपां पुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां वीरपुरुपुण्डरीं सरस्यां वन्दे प्रियां। हरिः ओम ध्यायेत् पद्मासनस्थां दशवदनां पद्मरायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितवसुदेवपद्मां धराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमवैलां भक्तां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसर्वतां सर्वसम्पत्प्रदात्रीं श्रीमन्महागणाधिपतये नमः। महालक्ष्मीदेवताभ्यो नमः। అయ్యా, మీరు నిశ్చయ తాంబూలాలు మార్చుకోండి. అలాగే పూజారి గారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్యాం చంద్రాం జాతవేదో నమః కర్ణాం మహావహ జాతవేదో లక్ష్మీ అమ్మా, వధూవరులు ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడంతో నిశ్చితార్థం జరగటమే కాదు, సగం పెళ్లి అయినట్లే. బాబు, ఉంగరాలు మార్చుకోండి.